మరి ఎప్పటి నుంచో పరిచయస్తులు, ఒక విధంగా చెప్పాలంటే మా సహోదరులు రెవరెండ్ పుష్పరాజ్ అయ్య గారికి నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, నిజానికి నేను ఒక రెవరెండ్ని కాదు, లేకపోతే ఒక పాస్టర్ అని కూడా చెప్పుకోవడానికి నాకు అర్హత లేదు. ఒక బ్రదర్గా నేను ఇక్కడ మాత్రం నిలబడి ఉన్నాను. అందుచేత కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభువారు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని నేను ఉపయోగించుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. తదుపరి మరి సభ్య సమాజంలో ఈ పాస్టర్లు వచ్చేటప్పుడు మనందరం చప్పట్లు కొట్టడం, లేనిపోయినటువంటి డిగ్రీస్ అన్నీ కూడా తగిలించుకుని మనము ఘనత పొందటము అనేటువంటిది కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ ప్రియులారా, ఈ సమయంలో మనందరము కలిసి దేవుణ్ణి కొన్ని నిమిషాలు మనం స్తుతిద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమాత్రం కూడా సమయాన్ని ఎక్కువ తీసుకోనకుండా నాకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో అవసరమైతే ఇంకా కొంచెం ముందుగానే ముగించి మరి దైవజనులకి సమయం ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇంకా అటు ఇటు తిరగకుండా, ఒకవేళ భోజనం చేసేవాళ్ళు ఉంటే చేసేసి త్వరగా ఈ ప్రాంగణానికి వస్తే దేవుని యొక్క వాక్యానికి ఆటంకం లేకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా సంఘాలు మరి పుష్పరాజ్ అయ్య గారికి ప్రభువారు ఇచ్చినటువంటి ఆయా సంఘాల నుంచి, గొడ్డడిపాలెం నుంచి, రంగంపేట నుంచి, అచ్యుతాపురం నుంచి, ఇంకా ఆయా స్థలాల నుంచి బంధువులైతేనే, స్నేహితులైతేనే మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇక్కడికి వచ్చిన్నాం. మనకి వాక్యము పరిచయం లేనిది కాదు, సంఘ కార్యక్రమాలు మనకి పరిచయం లేనటువంటివి కాదు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున చేరి వచ్చినటువంటి సంఘముతో లేదా సంఘ సభ్యులతో ఒక కొత్త విషయాన్ని ప్రభువు మనకి నేర్పించడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. ప్రియులారా, ఈ రాత్రి గనక మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే మన గమనానికి తీసుకుని వస్తున్నాడో దానికి మనం చెవియొగ్గినట్లయితే, ఇక్కడ మనం రాసుకున్నాం చూసారా, రెండవ రాకడ సభలని. ఈ రెండవ రాకడ సభల్లో మనం ఎత్తబడడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, అట్లా కాకుండా ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ మనకు తెలుసని మన హృదయాన్ని కఠినం చేసుకుని ఇక్కడ వెళ్ళిపోతే, ప్రియులారా, దీనివలన మనకి ఫలితము లేదు అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటున్నప్పుడు వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యక్రమము ఎంతైనా మన మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఆ మహిమ మేఘము మనం ఎక్కడానికి, ఆ రెండవ రాకడలో ఆ ప్రభువారు వచ్చేటప్పుడు ఆ మధ్యాకాశములో నీ పేరు నా పేరు పిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దయచేసి మనందరము కూడా ఒక నిమిషము పరిశుద్ధ గ్రంథము నుంచి పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు నేను చదువుతూ ఉంటున్నాను. మీరు మీ పరిశుద్ధ గ్రంథాలలో గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. తీసారా? 564వ పేజీ పాత నిబంధన గ్రంథంలో ఉంది. తీయండి. 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతూ ఉంటున్నాను. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదికినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెదకుదును, సంత వీధులలోను రాజ వీధులలోను తిరుగుదును.
నా ప్రాణ ప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణ ప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చి తిని. ప్రియులరా, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రభు సహాయార్థమై ఒక నిమిషము మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయోగ్యుడైన నన్ను ప్రభువా ఈ స్థలానికి నడిపించి ప్రభువా మీరు చెప్పమన్నటువంటి వాక్యాన్ని చెప్పడానికి నేను సిద్ధపడుతుంటుండగా నా నోటికి బోరగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. నైనా అయోగ్యుడైన నన్ను ప్రభా మీ సిలువ చాటున మరుగుపరచండి. నన్ను మీ బలిపీఠమే దహించండి తండ్రి. ఆ దహించినటువంటి స్థానంలో తండ్రి మీ పరలోకము నుండి వచ్చేటువంటి జ్ఞానముతో, పైనుండి వచ్చేటువంటి జ్ఞానముతో నన్ను నింపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నా మాటలు ఎవరికి ఉపయోగకరము కాదు కానీ ప్రభువా మీ మాటలతో నన్ను నింపండి తండ్రి. నా జ్ఞానం అంతా కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు లాంటిదైతే ఈ రాత్రి ప్రభువా మీరు విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాం. 5,000 మందికి సరిపోయినటువంటిదిగా మీరు చేయగలరు ప్రభువా. అట్టి కార్యాన్ని రాత్రి మా మధ్యలో జరిగించమని ప్రార్థన చేస్తూ సాతాను శక్తులన్నింటినీ కూడా నజరేయుడైన యేసు నామములో దూరపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగము మీ అందరికీ తెలుసు. ఈరోజు నేను పెద్ద వాక్యాన్ని చెప్పను కానీ ఈ వాక్యములో ఉన్నటువంటి ఒక పాటను మొత్తమంతా పాడను కానీ ప్రియులారా, ఆ పాటే మీకు ఒక సందేశం. మన సంఘాలలో ఈ పాటను పాడుతూ ఉంటుంటాం. ప్రియులారా, ఈ పాటలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆ పాటలో అన్నీ కూడా ప్రశ్నలే. ఆ పాటలో అన్నీ కూడా ప్రశ్నలే. ఆ ప్రశ్నకు కనుక మనం సమాధానం చెప్పుకోగలిగితే ప్రియులారా మనకి ఇంకెవరు కూడా బోధించాల్సినటువంటి అవసరం లేదు. నా మాటలు వింటున్నారు కదా ప్రియులారా? ఇక్కడ ఆ పాటలో మనం పాడుతూ ఉంటున్నప్పుడు ఆ పాటను గనక మనం అక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలిగితే ఇంకెవరు కూడా మనకి బోధ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక చరణం మీకోసం పాడాలని అనుకుంటున్నాను ప్రియులారా. పల్లవి మాత్రం పాడుకుందాం. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? శ్రమలలో సహనము నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? శ్రమలలో
హృదయముతో ఆరాధన నీకుందాం, నూతన హృదయముతో ఆరాధన నీకుందాం. రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసురాజా, వేగం రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగం రావయ్యా, రావయ్యా యేసురాజా, వేగం రావయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రోజున క్రైస్తవ సంఘము దేవుని రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా కాకుండా తన కన్యక అపవిత్రపరచబడింది, తన స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి సంఘము అనేటువంటి ఈ కన్యక అపవిత్రపరచబడి దేవుడు ఈ కన్యకను గురించి ఏదో ఆశిస్తే ఈ రోజున ఆ స్టాండర్డ్స్ ఈ సంఘము మెయింటైన్ చేయకుండా ఉండిపోవటం వలన ప్రియులారా రాకడ సభలను మనం పెట్టుకున్నాం. అయితే రాకడలోకి ఎత్తబడేటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటిది రాత్రి కొన్ని నిమిషాలు మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, మీరు అటు ఇటు చూడకుండా నా వైపు దృష్టి ఉంచండి. కొన్ని నిమిషాలు మాత్రము ప్రియులారా నా వైపు దృష్టి ఉంచండి. నేను త్వరగా ముగిస్తాను. ప్రియులారా, కొద్ది సమయము మీరు నాకు సహాయం చేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని నేను త్వరగా ముగిస్తాను. ప్రియులారా, ఈ వర్తమానాన్ని ఒక కొటేషన్తో నేను ప్రారంభించాలని అనుకుంటా ఉంటున్నాను. అది మీకోసం నేను చదువుతున్నాను. ద ఫేమస్ ప్రీచర్, ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ అయినటువంటి చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవ భక్తుడు ఒకసారి ఈ సంఘాన్ని గురించి, ఈ నామకార్థ క్రైస్తవ జీవితాన్ని గురించి ఈ రీతిగా అన్నాడు. ప్రియులారా, నేను చదువుతున్నాను చూడండి. ఐ డు నాట్ థింక్ ద డెవిల్ కేర్స్ హౌ మెనీ చర్చెస్ యు బిల్డ్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ lukewarm preachers and people in them. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవ భక్తుడు ఈ మాటలు అన్నాడు. ప్రియులారా, ఏమన్నాడంటే, ఈ రోజున సైతానుడు మనం ఎన్నో సంఘాలు కడితే ఆ సంఘాలు అన్నిటిని చూసి భయపడ్డాడంట. ఈ సంఘాలకు వేల కొద్దీ ప్రజలు వస్తూ ఉంటుంటే వాళ్ళందరినీ చూసి కూడా సైతానుడు భయపడ్డంట. He don't cares about the churches. He don't cares about the people. Why? Because ఎందుచేతనంటే ప్రియులారా, ఈ సంఘాలలో ప్రియులారా గమనించండి, ఈ లూక్వామ్ కలిగినటువంటి లేదంటే నులివెచ్చని స్థితిని కలిగినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారంట. ఇలాంటి నులివెచ్చని కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నా కూడా నాకేం భయం లేదు అని సాతానుడు మన గురించి ధీమా వ్యక్తం చేస్తున్నాడంట. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఒకసారి మనం వాక్యపు వెలుగులోకి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. వాక్యం అనేటువంటి అద్దము దగ్గరకు మనం వచ్చి మన నిజ స్థితిని రాత్రి చూసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అప్పుడు దేవుడు నీకు అనేకమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలలో మీరందరూ కూడా చాలా సందర్భాలలో ఈ మాటలు చదివారు. ప్రియులారా, నేను మరలా చదువుతున్నాను చూడండి. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకయుండెను. ప్రియులారా, ఇక్కడ సంభాషణ ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది. షూలమితి అనేటువంటి ఆమె తర్వాత సొలొమోను మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ చాలా ఆసక్తికరమైనటువంటి సంభాషణ. ప్రియులారా, ఈ షూలమితి ఎవరు అంటే, సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉన్నప్పటికీ, ఉపపత్నులు ఉన్నప్పటికీ కూడా ఈ షూలమితి అనేటువంటి ఈమెను ఆయన చాలా ఇష్టపడ్డాడంట. చాలా ఇష్టపడి ఆమెతో ప్రేమలో పడ్డాడంట. ప్రియులారా, నేను ప్రేమ పాఠాలు చెప్పట్లేదు ఇక్కడ, లేకపోతే వారిద్దరి మధ్య ఉన్నటువంటి శారీరక సంబంధాన్ని కూడా నేను ఇక్కడ వివరించడానికి ఇష్టపడట్లేదు. షూలమితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, సొలొమోను రాజు రాబోయేటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ షూలమితి కోసం ఈ సొలొమోను చాలానే చేశాడు. ప్రియులారా, తన ప్రియుడు అని ఈమె చాలా సందర్భాల్లో చెప్తా ఉంటుంది. అక్కడ విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా, అక్కడ విషయం ఏంటంటే, రాత్రి వేళ పరుండియుండి
నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు కనబడకయుండెను. ఇదే విచిత్రం అండి. ఏమండి, ప్రియుడు అనేటువంటి వాడు, మన ఇంటి యజమాని అనేటువంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో భార్యకు తెలియదా? భార్యకు తెలుస్తున్నారు కదా. కానీ ఈ షూలమితి అనేటువంటి ఈ స్త్రీ దగ్గర నుంచి తన ప్రియుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదంట. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు నా సంఘములో క్రీస్తు లేడు. ఈరోజు సంఘములో పరిశుద్ధాత్మ లేడు. ఈరోజు సంఘములో పరిశుద్ధాత్మ కార్యాలకు చోటు లేదు. ఈరోజు సంఘం అనేటి సార్వత్రిక సంఘం అనేటువంటి మనలో పరిశుద్ధాత్మ దేవునికి చోటు లేదు. ప్రియులారా, కార్యక్రమాలు చేస్తున్నాం, మీటింగులు పెడుతున్నాం, పాటలు పాడుతున్నాం. ఇంతకు ముందు కంటే ఎక్కువ మీటింగ్స్, ఇంతకు ముందు కంటే క్రైస్తవ సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే సంఘము గమనించలేని విషయం ఏంటంటే, ఈరోజు తన ప్రాణప్రియుడు తనను విడిచిపెట్టినటువంటి సంగతి ఆ సంఘము గమనించలేకపోతుంది. నీ ప్రాణప్రియుడు నీ హృదయంలో నుంచి వెళ్ళిపోయినటువంటి సంగతిని మనిషి గ్రహించలేకపోతున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆలోచన చేద్దాం ఈ రాత్రి. ప్రియులారా, ఈ సంబంధం ఎంత సంబంధం అంటే, ఈ షూలమితి తన ప్రియుడి గురించి ఏం మాట్లాడిందంటే చూడండి ప్రియులారా, మొదటి అధ్యాయము 13వ వచనంలోకి మనం వస్తే, మొదటి అధ్యాయం 13వ వచనంలోకి మనం వస్తే కనుక చూడండి, అక్కడ అంటుంది, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. ఏమంటుంది ప్రియులారా? నా ప్రియుడు ఎక్కడో లేడు, ఆయన నా హృదయం ప్రక్కన ఉన్నటువంటి, నేను రాసుకున్నటువంటి సెంటు లాంటి వాడు, నా హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వాడు. ఆయన నా హృదయానికి దగ్గరగా ఉంటే ప్రియులారా, ఆయన లేకపోవడం మనకు తెలియదా? ఆయన మన వెళ్ళిపోవడం మనకు తెలియదా? ప్రియమైనటువంటి స్నేహితులారా, సోదరులారా, సంఘము ఈ రోజున ఆ విషయాన్ని గమనించలేకపోతుంది. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుడి బిడ్డ, ఈ రోజు నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? మీరంటారు ప్రియులారా, దేవుడు ఉన్నాడు కాబట్టే మేము ఈ మీటింగ్కి వచ్చామండి, దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టే ఈ మీటింగ్కి వచ్చామంటారు. అంతటితో సరిపోదు ప్రియులారా. దేవునికి నీ హృదయాన్ని పూర్తిగా అప్పచెప్పాలి. దేవుడు నీ హృదయాన్ని పూర్తిగా నింపబడాలి. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు వెళ్ళమనేటువంటి స్థలానికి, దేవుడు చేయమనేటువంటి విధంగా నువ్వు చేస్తేనే ప్రియులారా ఆ రెండవ రాకడలో ఎత్తబడతావు. ప్రియులారా, ఈరోజున ద చర్చ్ లాస్ట్ హిజ్ సెన్సిటివిటీ. ఈ రోజున సంఘము తన సెన్సిటివిటీని, తన సునిశ్చితత్వాన్ని కోల్పోయింది. ద చర్చ్ లాస్ట్ హిజ్ ఫ్రెండ్, ద చర్చ్ లాస్ట్ హిజ్ ఫెలోషిప్. ప్రియులారా, సంఘము దేవుడు అనేటువంటి స్నేహితుని కోల్పోయింది, దేవుని యొక్క సహవాసం అనేటువంటి దాన్ని కోల్పోయింది. ఈరోజు నా క్రైస్తవ సంఘాలు ఎట్లాగున్నాయంటే, నేను ఎవరిని విమర్శించడానికి కాదు కానీ ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. కొట్లాట్లన్నీ కూడా సంఘాలలోనే, విడిపోవడాలన్నీ కూడా సంఘాలలోనే, దెబ్బలాట్లన్నీ కూడా సంఘాలలోనే, రాజకీయాలన్నీ కూడా సంఘాలలోనే. ఈరోజు నా సంఘము సేవకుడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది, కానీ సేవకుడు చెప్పినటువంటి మాటను వినేటువంటి స్థితిలో లేదు. ఒకరికి పాట ఇవ్వకపోతే సేవకుడి మీద కోపడతారు, ఒకరికి ముక్క రాకపోతే సేవకుడి మీద కోపడతారు, ఒకరిని గణపరచకపోతే సేవకుడి మీద కోపడతారు. సంఘాన్ని ఏలుతున్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. సంఘాన్ని ఏలుతున్నటువంటిది మానవ జ్ఞానము, సాతాను జ్ఞానము ఈ రోజున సంఘాన్ని ఏలుతా ఉంది. ప్రియులా, ఈ రాత్రి నువ్వు మన మనసు పెట్టి ఆలోచన చేస్తే ప్రియులారా, ఆయన నా రొమ్మున ఉండేటువంటి గోపరసమంతా ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని ఈ షూలమితి గమనించలేదంట. ప్రియ స్నేహితుడా, నీ హృదయంలో నుంచి దేవుడు ఎప్పుడు వెళ్ళిపోయాడో నువ్వు గమనించావా? గమనించలేకపోవడానికి ప్రియులారా కొన్ని కారణాలు ఉంటాయి. నీ ప్రార్థన జీవితము తగ్గిపోవటం, యేసు ప్రభు నీ హృదయంలో లేడు అని, నువ్వు అపవిత్ర కార్యాలకు ఆకర్షించబడటం, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో లేడు అని ప్రియులారా, సంఘ కార్యక్రమాలకి నువ్వు ఇష్టపడకపోవటం, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో లేడు అని చెప్పకనే చెబుతా ఉంటున్నాయి. బట్ నువ్వు మాత్రము అది గమనించలేదు ప్రియులారా.
ప్రియులారా, ఇంకా నేను మీకు కొన్ని మాటలు నేను చూపిస్తాను. చూడండి 14వ వచనం కూడా చూస్తే, మొదటి అధ్యాయం 14వ వచనం చూస్తే, నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ఈ కర్పూరపు పూగొత్తులు ప్రియులారా ఎంతో సువాసననిస్తూ ఉంటుంటాయి. అవి ఎక్కడ ఉంటే అక్కడ సువాసన వస్తూ ఉంటుంది. ప్రియులారా, క్రైస్తవుడు ఈ రోజున ఎక్కడ ఉంటే అక్కడ సువాసనకు బదులు దుర్వాసన వస్తూ ఉంది. మన సంభాషణ, మన ఆలోచన, మన తలంపులు, మన మాటలు, మన క్రియలు క్రైస్తవులకు తగినట్లుగా లేవు. అందుచేతనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటుంటే 16వ వచనాన్ని కూడా చూద్దాం. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన సైన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మానులు. జాగ్రత్తగా నా వైపు చూడండి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు పచ్చని సైన స్థానము అనగా దేవుని జీవము కలిగినటువంటి వాక్యము దగ్గర మనల్ని మేపుతా ఉంటుంటే, వాక్యం అనేటువంటి జీవము కలిగినటువంటి వాక్యము మనకు అందిస్తూ ఉంటుంటే, నిజంగా చెప్పండి, రాత్రి ఆ హృదయం ఆ వాక్యము నీలో ఉందా? ఈ వాక్యము చేత ప్రియులారా తన మందిరాన్ని దేవదారు మ్రానులతో కట్టి నిన్ను ఒక స్థిరపరచాలని, బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడతా ఉంటుంటే, ఈ షూలమ్మితి తన ప్రియుని పోగొట్టుకుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇంకా అనేక వచనాలు ప్రియులారా మీకోసం నేను చూపించగలను. కానీ ప్రియులారా చూడండి, ఇంకా మనం చూస్తే 2వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే చూడండి, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ప్రియులారా, అడవిలో ఉండేటువంటి చెట్లలో జల్దరు వృక్షము ప్రియులారా, ఈ చెట్టు నిదానంగా పెరుగుతున్నటువంటి ఈ చెట్టు, అన్ని పాపాలను జయించినటువంటి యేసు ప్రభువారు నిన్ను జయ జీవితం నీకు ఇవ్వడానికి నీకు తోడ్పాటుగా ఉండేటువంటి దేవుడు ఈరోజు నా ప్రియులారా ఆయన ఎలాగైతే పరలోకానికి వెళ్తున్నాడో ఆ భక్తి జీవితాన్ని, ఆ క్రమశిక్షణను సంఘానికి ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉంటుంటే, ప్రియులారా ఈ రోజున సంఘము దేవుని మాట ఆలకించట్లేదు. దయచేసి నన్ను క్షమించండి ప్రియులారా, నేను నిజంగా మాట్లాడుతూ ఉంటుంటాను. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సంఘములోనే అన్ని అసభ్య కార్యాలు ఉంటున్నాయి. టీవీలు చూసేది మనమే, సెల్ ఫోన్కి చిక్కుకున్నది మనమే, రాజకీయాలు చేసేది మనమే, ప్రియులారా అసభ్య కార్యాలు చూసేది మనమే, ప్రియులారా మంచులు చూసేది మనమే, లేకపోతే ఇంకొకటి ఈ లోక కార్యక్రమాలు అన్నీ కూడా చేసేది క్రైస్తవులే. దయచేసి నన్ను మన్నించండి. ఇలాంటి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? ఇలాంటి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడా? ఇంకా వచనాలు ఉన్నాయి కానీ నేను చూపించడానికి నాకు సమయం లేదు కనుక ప్రియులరా ఇంకొక మాటను మాత్రం మేము చూపిస్తాను. చూడండి, వీళ్ళందరూ అడుగుతున్నారు షూలమ్మితిని, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటంటే, ఇక్కడ చూడండి 5వ అధ్యాయము 9వ వచనం చూస్తే కనుక, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ విశేషమేమి. షూలమ్మితి అంటుంది, ప్రియులారా నా ప్రియుడు ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చు. ఇంకా అక్కడ డిస్క్రిప్షన్ ఉంది ప్రియులారా, నా ప్రియుడు ధవల వర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో నా పురుషుణ్ణి నేను గుర్తించవచ్చును. ఇంత అన్యోన్య సహవాసం ఉన్నటువంటి ఈ సంఘము, ఇంత అన్యోన్యంగా ఉండాల్సినటువంటి ఈ సంఘము, దేవునితో కలిసి నడవాల్సినటువంటి ఈ సంఘము, దేవునితో కలిసి జీవించాల్సినటువంటి ఈ సంఘము, ప్రియులరా మరలా మొదటి మాటకు మనం వస్తే ప్రియులరా, రాత్రి వేళ పరుండి, చూడండి 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాడు, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. ప్రియులరా ఆలకిస్తున్నారా? ప్రియులరా ఈమె పురుషుడు, ఈమె ప్రియుడు ఎప్పుడు పోయాడో ఈమెకు తెలియదంట. ఒక గృహిణిని మనం అడిగితే, అమ్మా నీ భర్త ఎక్కడికి వెళ్ళాడు తల్లి అని మనం అడిగితే, ఏమోనండి ఆ పురుషుడు ఎక్కడ పోయాడో నాకు తెలియదండి అని ఏ స్త్రీ అయినా సమాధానం చెబితే,
వెంటనే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఆ భార్యాభర్తలు ఇద్దరిలో సఖ్యత లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. పురుషుడు ఎక్కడ పోతున్నాడో స్త్రీకి తెలియకపోతే, స్త్రీ ఎక్కడ పోతున్నాడో పురుషుడికి తెలియకపోతే కుటుంబం ఎట్లా ఉంటుందండి? ఏమోనండి అతను ఎక్కడ పోయాడో అనేటువంటి విషయము చెబితే ప్రియులారా ఎంత దారుణంగా ఉంటుందో. ఈరోజు సంఘం అనేటువంటి ఈ శూలమితి అదే మాట మాట్లాడుతూ ఉంది. రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణ ప్రియుని వెతికి తిని. ఇంకొక మాట కూడా చెప్తాను, అసలు ఎప్పుడు పోయాడో మీకు తెలియదంట. రెండవ మాట ఏంటంటే పడుకుని వెతుకుతుందంట ప్రియులారా. ఎలా వెతుకుతుంది? నాతో చెప్పండి, ఒక మాట చెప్పండి, ఎలా వెతుకుతుంది? వాక్యం వింటున్న వాళ్ళు చెప్పండి, ఎలా వెతుకుతుందంట? చెప్పాలి కదా, వాక్యం విన్న వాళ్ళు చెప్పండి, ఎలా వెతుకుతుందంట? ఏమండి, పడుకుని ఎవరైనా వెతుకుతారండి? నాకు అర్థం కాని విషయం, పడుకుని ఎవరైనా వెతుకుతారా? ఒక వస్తువు మీరు ఇక్కడ పోగొట్టుకుంటే ఇక్కడ వెతుకుతాం మనం. ఒక వస్తువు వేరే చోట పోగొట్టుకుంటే ఆ స్థలంలో మనం వెతుకుతాం. అంతే తప్ప ప్రియుడు పోయాడని తెలియలేదు, ఈమె పక్క మీద నుంచి వెతుకుతుందంట. ఈరోజున క్రైస్తవ సంఘము ప్రియులరా సుకుమారితనం అయిపోయింది. సుకుమారతనానికి అలవాటైపోయింది. మీటింగులు పెడితే రారు. పుష్పరాజయ్య గారు ఇంతమంది జనాన్ని తీసుకురావడానికి మరి ఎంత కష్టపడ్డారో మాకు తెలియదు. కానీ ప్రియులరా ఈ రోజుల్లో ప్రియులరా సంఘాలు మీటింగ్స్కి రావట్లేదు. సంఘాలు దేవుని వాక్యాన్ని దగ్గరకు రావట్లేదు. దేవుని మాటను వింటలేదు ప్రియులరా. సుకుమారితనం. ఆదివారం రావాలా ప్రార్థనకు, శుక్రవారం రావాలా స్త్రీల సమాజానికి, వారం మధ్య కూటానికి కూడా రావాలా? ఇన్ని ప్రార్థనలు ఎందుకండి? ఈరోజు నా సేవకుని క్వశ్చన్ చేస్తున్నారు, సంఘంలో ఇన్ని కార్యక్రమాలు ఎందుకండి? ఇన్ని కార్యక్రమాలు అవసరమా? ప్రియులరా ఈ రాత్రి పరుండి ఉండి ఈ స్త్రీ ఎదుగుతుందంట, శూలమతి వెదుగుతుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, ఈ రాత్రి కనుక మనం అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మన సుకుమారతనాన్ని విడిచిపెట్టుకుందాం ప్రియులరా. ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. దేవుని కార్యక్రమాలకి, సంఘ కార్యక్రమాలకి, సేవకుడికి తోడ్పడడానికి మనం నిశ్చయం చేసుకోకపోతే ప్రియులరా నీ ప్రియుడు నిన్ను విడిచిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోతాడు ప్రియులరా. మాట విననటువంటి వాళ్ళ దగ్గర ప్రియులరా దేవుడు ఉండడు. చెవి ఒగ్గనటువంటి వాళ్ళ పిల్లల దగ్గర దేవుడు ఉండడు ప్రియులరా. ఈరోజు నువ్వు దేవుని వాక్యము దగ్గరకు రావట్లేదంటే, సంఘ కార్యక్రమాలకు నువ్వు రావట్లేదనంటే మీ పాస్టర్ గారికి ప్రియులరా ఎంత వేదన ఉంటుందో తెలుసా? ఒక పాస్టర్కి ఎంత వేదన ఉంటుందో తెలుసా? అమ్మా పోయిన వారం మీరు ప్రార్థనకి ఎందుకు రాలేదు తల్లి? మీరు చెప్పేటువంటి కారణాలు చాలా విచిత్రంగా ఉంటాయి ప్రియులరా. నేను పెళ్ళికి వెళ్ళానని చెప్తారు, ఊరికి వెళ్ళానని చెప్తారు, ఇంకొక కార్యక్రమం కోసం చెప్తారు, మా ఇంటికి బంధువులు వచ్చారని చెప్తారు, వాళ్ళ కోసం మేము ఏదో వండి పెట్టాలి కాబట్టి ప్రార్థన మానేసామండి అయ్య గారు. నీ ప్రియుడు వెళ్ళిపోయాడు. నీ ప్రియుడు నీ దగ్గర లేడు. నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో లేడు. ప్రియ స్నేహితుడా సోదరి, నా ప్రశ్నకి రాత్రి జవాబు చెప్పండి. నిజంగా నీ ప్రియుడు నీ హృదయంలో ఉన్నాడా? నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? నిన్ను శాసించేది ఎవరు? నిన్ను శాసించేది లోకమా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడా? నీ ఆలోచనలు శాసించేది, నీ పనులను శాసించేది, నీ వ్యక్తిగత జీవితాన్ని శాసించేది, నీ చూపును శాసించేది పరిశుద్ధాత్మ దేవుడా లేకపోతే నీ మానవ నైజమా నిన్ను శాసిస్తుంది? నీ మానవ పరమైనటువంటి ఆలోచనలను కనుక నువ్వు ఉన్నట్లయితే he don't want to be with you, he don't want to be continue with you. ప్రియులారా డిఎల్ మూడీ గారు అనేటువంటి భక్తుడు ఒక మాట చెప్తాడు, హెవెన్ ఈజ్ ఏ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. పరలోకం అనేటువంటిది సిద్ధపరచబడినటువంటి స్థలము, అది సిద్ధపరచబడినటువంటి ప్రజల కోసమే, అందరి కోసము కాదు. ప్రియులారా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా, అందరి హృదయాలలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే నమ్మలేం. మీ పాస్టర్ గారిని బట్టో, మీ సంఘ పెద్దలను బట్టో, లేకపోతే ఎవరో నిన్ను ప్రోత్సహిస్తే నువ్వు వచ్చావేమో కానీ ప్రియులారా నీ హృదయములో, నీ అంతరంగములో నీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇక్కడికి రాలేకపోతే ఈ రాత్రి దయచేసి నీ వాక్యపు వెలుగులో నీ జీవితాలను పరిశీలన చేసుకుని ఒక్కసారి ఆ ప్రియుడు నీ దగ్గర ఉన్నాడా లేదో చెక్ చేసుకుంటే
ఆ మహిమ మేఘం మీద మనం ఎక్కుతాం ప్రియులారా. మహిమ మేఘము అంటే మీరు అనుకున్నటువంటి బజార్లో దొరికేటువంటి, మార్కెట్లో దొరికేటువంటి వస్తువేమి కాదు, లేకపోతే అది ఒక వెహికల్ ఏమి కాదు. మీరు వచ్చేదాకా ఉండి మీరు మిమ్మల్ని అందరినీ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళడానికి ఆ మహిమ మేఘము అలాంటిది కాదు ప్రియులారా. దానికోసము ఎంతో సిద్ధపడాలి, దానికోసం మనము ఎంతో నలగగొట్టుకోబడాలి, దానికోసము క్రమశిక్షణ జీవితం మనకు కావాలి. క్రమశిక్షణ లేకుండా, సిద్ధపరచబడకుండా నువ్వు మహిమ మేఘాన్ని ఎక్కుతున్నానంటే అదొక ప్రియుల వట్టి భ్రమ మాత్రమే. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను కూడా ఆ విషయాలను తీసుకుంటున్నాను ప్రియులారా. పరమ గీతాల్లో ప్రియులారా శూలమితితో సంగముతో ప్రదానము చేయబడితే ప్రకటన గ్రంథములో ఈ సంగముతో దేవుడు వివాహము చేసుకోబోతా ఉంటున్నాడు ప్రియులారా. ప్రదానము చేయబడిన తర్వాత ఈ కన్యక ఆయనకే సొంతము. ఇది కన్యక పెండ్లి కుమారుడి యొక్క సొత్తు. కాకపోతే ఈ సొత్తు ఇప్పుడు వేరొకరిదిగా అయిపోతున్నప్పుడు, ఈ సొత్తు ప్రియులారా మలినమైపోతూ ఉంటున్నప్పుడు, ఈ సొత్తు ఈ కన్యక డాగు అయిపోతున్నప్పుడు దేవుడు ఈ కన్యకను తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నేను ఆ మాట చూస్తున్నాను ప్రియులారా. నేను నా ప్రాణ ప్రియుని వెతికినను అతడు కనబడకయుండెను. ప్రియులారా, పరుపు మీద పడుకుని నిజానికి వెతకట్లేదు ఆమె. ఏమనుకుంటుందంటే వెతుకుతాను అని అనుకుంటుంది అంతే. ఇక్కడ కూర్చున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట సూటిగా మిమ్మల్ని అందరిని అడిగినా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేటువంటి జనాంగమైనా మీరు, ప్రతి ఆదివారం కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలైనా మీరు, వెళ్దామని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది, వచ్చే సంవత్సరం చూద్దామని కొంతమంది, లేకపోతే మరొకటి కారణాలు చెప్పి దేవుని సన్నిధినికి దూరంగా జీవించేటువంటి హృదయంలో యేసు ప్రభువారు ఎలా ఉంటాడో చెప్పండి ప్రియులారా. ఈ శూలమితి ప్రియులారా అనుకుంటుంది కానీ వెతకట్లేదు. వెతకనటువంటి వాళ్ళకి ప్రియులారా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటిది అన్యుల గురించి మాట్లాడట్లేదు ప్రియులారా. దేవుని ఎరగనటువంటి బిడ్డల కోసం నేను మాట్లాడట్లేదు. దేవుడు తెలుసు అన్నటువంటి బిడ్డలతో, వాక్యము తెలుసు అన్నటువంటి బిడ్డలతో, సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలతో, మేము కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నాము అన్నటువంటి బిడ్డలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. అయితే అక్కడ ఆన్సర్ చూడండి ప్రియులారా. వెతికినను అతడు కనబడకయుండెను. వెతికినను ప్రియులారా, ఆమె అనుకుంటుంటే ఏమి కనపడట్లేదంట ప్రియులారా. రెండవ మాటకి నేను వస్తున్నాను ప్రియులారా. రెండవ వచనం చదువుదాం చూడండి. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజ వీధులలోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదునని నేను అనుకునేటువంటి క్రైస్తవులు ప్రియులారా, అనుకుందాం అనుకుని ప్రియులారా ఇయర్స్ అన్ని కూడా గడిపేటువంటి క్రైస్తవులు ఏ పని కూడా కార్యరూపం దాల్చరు, ఏ సంవత్సరం కూడా బైబిల్ని పూర్తి చేయరు, ఏ రోజును కూడా గంట ప్రార్థన చేయరు, ఏ రోజును కూడా ప్రియులారా ప్రేమ కలిగి జీవించరు. అన్ని విషయాలు, అన్ని అవలక్షణాలు కూడా మన క్రైస్తవ జీవితంలో ఉన్నాయి. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే మీకు కోపం వస్తుంది కదా ప్రియులారా, నిజంగా కోపం వస్తుంది. ఎందుచేతనంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలలో కార్యం చేస్తూ ఉంటున్నప్పుడు అలాంటి కోపం రావటం సహజం. మొదటి వచనంలో ఈవిడ వెతుకుతుందంట, దేవుడు కనపడలేదంట. రెండవ వచనంలో కూడా ఎదుగుతుందంట. సరే, ఇప్పుడు కాదు, నా రూమ్లో కాదు నేను ఎదిగితే, నేను బయటకు వెళ్ళి ఏం చేస్తానంటే నా ప్రియుని వెతుకుతాను అంటుంది ప్రియులారా. అంటుంది కానీ మంచి లేవలేకపోతుంది ప్రియులారా. మంచాలు వదిలిపెట్టిన చాలా మంది ప్రియులారా, దేవుని ఆలయం ఈ రోజున ఎంత కష్టమైపోయిందంటే టీవీ ముందు అవర్స్ టుగెదర్ అయినా కూర్చుంటారేమో కానీ, సెల్ ఫోన్ ముందు ఎన్ని గంటలైనా గడుపుతారేమో కానీ,
ముచ్చట్లు చెప్పేటువంటి విషయంలో ఎన్నో గంటలు గడుపుతారు. కానీ అయ్యో మన కాలు తీసి అట్లాగా ఆలయానికి వెళ్దాం, మందిరంలో ప్రార్థన చేసుకుందాం, పాస్టర్ గారికి సహాయం చేద్దాం, వాక్య ధ్యానం చేద్దాం, ధ్యానంలో ఉందాం, 7 ప్రార్థనలు చేద్దాం, స్తుతులు చేద్దాం అని అనుకున్నటువంటి వాళ్ళు లేరు ప్రియులారా. ఇందాక పాస్టర్ గారు పిలుచుకున్నారు, పిలిచిన వెంటనే ఎందుకు రాలేకపోతున్నారు? పాస్టర్ గారు పిలిచిన వెంటనే 7 ప్రార్థనలు చేద్దామంటే టకటక పరిగెట్టుకుని రావాల్సిన సంఘము కదా మంది. ఇదేం అలవాట్లైనటువంటి పని. ఓ ప్రియులారా, దేవుని కార్యక్రమాలకి వెనకడుగు వేయటం. రాజవీధుల్లోకి వెళ్ళి నేను వెతుకుతాను అనుకుందంట, కానీ ప్రియులారా అక్కడ కూడా ఆమె కనపడలేదండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు రెండవ మాట మనం చూద్దాం. చూడండి, ఆయనను నేను వెతికినను అతడు కనబడలేదు. తర్వాత చూస్తే ప్రియులారా, పట్టణమందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. ప్రియులారా, ఇక్కడ మనకు తెలియవచ్చినటువంటి మాట ఏంటంటే ప్రియులారా, తన ప్రాణప్రియుణ్ణి పోగొట్టుకున్నటువంటిది ఈ షూలమ్మితి. ప్రియులారా, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా ఈ మాట అడగనా? మీరు నా మీద కోప్పడనంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న అడగనా? ఈ రోజున నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఈ రోజున నీ హృదయంలో నీ ప్రాణప్రియుడు, నీకోసం ప్రాణం పెట్టినటువంటి వాడు, నీకోసం రక్తం కార్చినటువంటి దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? ఉంటే ప్రియులారా, ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా ఎవ్వరూ చేయరు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటాం, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైండగా క్రీస్తు తన మహాకృప చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. ప్రియులారా, బ్రతికించినటువంటి దేవుడు పాపం విషయంలో చచ్చిపోయినటువంటి మనము ఈ రోజున క్రైస్తవ సంఘం ఏం చేస్తుందంటే మరలా పాపాలకు వెళ్తా ఉంది. ప్రియులారా, నా మాట వాస్తవం కాదంటారా? చెప్పండి. నువ్వు మహిమ మేఘము ఎక్కాలి అనంటే, నువ్వు రాకడ మేఘము ఎక్కాలి అనంటే, 2వ రాకడలో ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీ పేరు పిలవాలంటే పవిత్రత లేకుండా దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకుంటాడు? పరిశుద్ధత లేకుండా దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకుంటాడు? ఆయన పరిశుద్ధులుగా ఉండుటకే మనల్ని పిలుచుకున్నాడు ఆయన. ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు అనుకుంటున్నావేమో మీటింగ్స్కి వస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతానని, లేకపోతే కానుకలు ఇస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతానని, లేకపోతే పరిచర్యలో సహాయం చేస్తే నేను వెళ్ళిపోతానని. నో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ అంతరంగములో ఆయన లేకపోతే, నీ అంతరంగములో ఆయన చోటు చేసుకుని నీ జీవితాన్ని ఆయన నడిపించకపోతే నువ్వు అనుకున్నదంతా కూడా భ్రమ అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తా అంటున్నాను. ఎస్, ఆ 2వ రాకడలో ప్రభు వారు వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా ఆ మహిమ మేఘానికి ఎక్కుతానన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాము మనం ఇక్కడ? చెప్పండి ప్రియులారా. ఈ షూలమ్మితి తన ప్రియుని పోగొట్టుకుందంట. ప్రియులారా, ఏదైనా పోగొట్టుకోవచ్చేమో కానీ ప్రియులారా, ఈ షూలమ్మితి తన ప్రాణ ప్రియుని పోగొట్టుకుందంట. ప్రియులారా, మీ అందరికీ తెలుసు, ప్రధానమైన తర్వాత ఈ స్త్రీ ఎంతగానో ప్రియుడి కోసం ఆశపడుతూ ఉంటుంది. మన క్రైస్తవ సాంప్రదాయములు అయితే ఇప్పుడంటే ప్రేమ పెళ్ళిళ్ళు లేకపోతే ఇంకొకటి వచ్చి క్రైస్తవ వివాహాన్ని చెడగొడుతున్నాయి. కానీ అంతకుముందు అయితే పెద్దలు కుదిర్చినటువంటి ఆ పెళ్లి చూపులోనే చూసుకుంటారు. ప్రధానము తర్వాత వాళ్ళు ఒకరినొకరికి మాట్లాడుకునే దానికి అవకాశం ఇస్తారు. ప్రియులారా, అక్కడ నుంచి పెళ్లి కుమార్తెకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. నా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి, నా భార్యని నేను ఎలాగ సంతృప్తి పరచాలి, నా భర్తను నేను ఎలాగ సంతృప్తి పరచాలని ఇద్దరికి కూడా ఆలోచనలు ఉంటాయి.
ఈ ప్రియుడేమో నేను చేసుకోబోయేటువంటి భార్య ఆమె కన్యకగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ముడత అయినను మచ్చ అయినను కలంకమైనది ఏది కూడా ఉండకుండా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటుంటే ఈ కన్యక ఎప్పుడో ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి అదే. యేసు ప్రభుని నమ్మేశావా? ఎక్కడమ్మి వేశావు యేసయ్యను, ఎప్పుడమ్మి వేశావు దేవదేవుని, ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. ఉద్యోగములోనా, దాంపత్యములోనా, ఏకాంతములోనా, దైవ సేవలోనా, ఉద్యోగములోనా, దాంపత్యములోనా, ఏకాంతములోనా, దైవ సేవలోనా, యోచించుమా నేస్తమా, గమనించుమా సేవకా, సేవకా. ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని, ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. ఒక్క పూటి కౌటికై జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడొక యాశావు, ధనము పొందగోరి నయమాన్ని వెంబడించి కుష్టు పొందుకున్నాడొక గేహజీ. లోకము శాశ్వతమని ముందే ఎరిగి శాశ్వతమగు యేసు ప్రేమ రుచి చూచి, లోకము శాశ్వతమని ముందే ఎరిగి శాశ్వతమగు యేసు ప్రేమ రుచి చూచి, ఎప్పుడమ్మి వేశావో యేసు నమ్మి వేశావో, ఎప్పుడమ్మి వేశావో యేసు నమ్మి వేశావో, యోచించుమా నేస్తమా, గమనించుమా సేవకా, యోచించుమా నేస్తమా, గమనించుమా సేవకా. ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని, ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. ఉద్యోగములోనా, దాంపత్యములోనా, ఏకాంతములోనా, దైవ సేవలోనా, ఉద్యోగములోనా, దాంపత్యములోనా, ఏకాంతములోనా, దైవ సేవలోనా, యోచించుమా నేస్తమా, గమనించుమా సేవక, యోచించుమా నేస్తమా, గమనించుమా సేవకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఈరోజున మనం ఎక్కడ అమ్మి వేశామో యేసు ప్రభుని ఒకసారి మనం తెలుసుకుందాం ప్రియులారా. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నటువంటి ఏశావు వంటి వ్యభిచారి అయినను మన మధ్యలో ఉండేమో చూసుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఈరోజు మీరు అమ్మలేదా? ఈరోజు మీ జీవితంలో ప్రభు అమ్ముడు పోలేదా? దేనికోసమో చులకనైనటువంటి, వ్యర్థమైనటువంటి, తుచ్చమైనటువంటి అంశాలు అన్నిటికి గురించి కూడా మనం యేసు ప్రభుని తాకట్టు పెట్టినటువంటి దినాలలో మనం ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నా మాటలు కష్టంగా ఉంటాయి, కానీ గమనించండి, కానీ దాని అంతము అది ఎంతో మంచిని మేలును మనకు చేకూరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ షూలమ్మితిలో గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, తన ప్రియుని పోగొట్టుకున్నప్పటికీ కూడా ఆమెలో ఇంకా చివరి ఆశ ఆ షూలమ్మితిలో మిగిలి ఉంది. అందుచేత ఈరోజు కూడా చివరి ఆశలో మనం ఉన్నాము కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఈ రెండవ రాకడ సభలకు దేవుడు మనల్ని తీసుకుని వచ్చి మన జీవితాలను పరిశీలన చేసుకోవడానికి ఒక అవకాశము ప్రభు వారు మనకి ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆ అవకాశం అంటే షూలమ్మితికి ఉన్నటువంటిది. పిల్లల 4వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురు పడెను. వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చి తిని. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరుద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టిన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి షూలమ్మితికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే, ప్రియులారా, ముందు 2 సార్లు వెతికినప్పటికీ కూడా కనపడినటువంటి ప్రాణ ప్రియుడు, ఒకవేళ నీ పరిస్థితిని బట్టి, నీ శరీర ఆశను బట్టి, లోకాశను బట్టి, ఒకవేళ నీ ప్రియుడు కనుక నీ హృదయంలోంచి పోయినా కూడా ఈ రాత్రి ప్రభు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆమె షూలమ్మితి అంటుంది, నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురు పడెను. అయ్యో, నా ప్రాణ పోయినటువంటి నా ప్రాణ ప్రియుడు, నేను వదిలిపెట్టినటువంటి నా ప్రాణ ప్రియుడు, నేను వదిలివేసినటువంటి నా ప్రాణ ప్రియుడు, నా అంతరంగంలో నుంచి పోయినటువంటి ప్రాణ ప్రియుడు నాకు ఎదురు పడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా, ఆయన నీకు ఎదురుపడి నిన్ను మరలా పూర్వస్థితికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఒకసారి మీరు ఇలా ఆలోచన చేసుకోండి. మీరు రక్షణ పొందినటువంటి దినాలు, మీరు తొలిగా రక్షణ పొందినటువంటి దినాలు, తొలిగా మీరు బాప్తిసం పొందినటువంటి దినాలు, ప్రియులారా, మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దినాలతో ఈ దినాలను మీరు పోల్చుకోండి. ఎంత వేరియేషన్ ఉందో మన జీవితాలలో ప్రియులారా. అయినా ప్రియులారా, షూలమ్మితి మీద, సంఘము మీద దేవుడు కరుణ చూపిస్తా అంటున్నాడు. చూడండి, ఆమె అంటుంది, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. అయ్యో, పోయినటువంటి నా ప్రియుడు దొరికాడు, తప్పిపోయినటువంటి నా కుమారుడు దొరికాడు, పోయినటువంటి నా వెండి నాణెము దొరికింది. ఎంత సంతోషము. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, ఈ ప్రాంగణంలో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, నీ హృదయంలో నుంచి కనుక పరిశుద్ధాత్మ దేవుడు పోయాడు అనేటువంటి అనుభవం నీకున్నట్లయితే, ఇదిగో ఈ మీటింగ్స్ ద్వారా ఆయన నీకు దొరుకుతున్నాడు. ఇదిగో ఈ మీటింగ్స్ ద్వారా ఆయన నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మీటింగ్స్ ద్వారా ప్రియులారా, ఆయన నీ హృదయంలోకి వచ్చి ఇంత పూర్వ స్థితిని నీ మరలా నీకు కలుగజేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ప్రియులారా, మనం గమనించవలసింది ఆయన వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, నేను ముగిస్తా ఉంటున్నాను ప్రియులారా, సమయాన్ని ఎక్కువ తీసుకోను కనుక. చూడండి, ఆ మాట చదివి నేను ముగిస్తాను. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకుని వచ్చి తిని, నన్ను కనిన దాని అరలోనికి నేను తోడుకుని వచ్చి తిని. తండ్రి ఇంటికి అనలేదు ప్రియులారా, తండ్రి ఇంటికి అనలేదు. తల్లి కృపకు సాదృశ్యముగా ఉంది ప్రియులారా. ఆ కృపకు సాదృశ్యమైనటువంటి ఆ ఇంటిలోకి ఆమె తీసుకుని వచ్చింది. కృప మనకి ఎక్కడ దొరుకుతుంది? కల్వరి సిలువలోనే దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా పట్టుకుని వచ్చి తన తల్లి ఇంట్లోకి అతను తీసుకుని వచ్చింది. యేసు ప్రభు నీకు దొరికేటువంటి స్థలము కల్వరి సిలువ మాత్రమే. యేసు ప్రభు నిన్ను క్షమించేటువంటి స్థలము ఆ కల్వరి సిలువ మాత్రమే. నీ పడిపోయిన స్థితిని బాగు చేసేటువంటి స్థలము, ఆ పరిశుద్ధ స్థలము కల్వరి సిలువ మాత్రమే. కల్వరి సిలువలో పాపకి క్షమాపణ, కల్వరి సిలువలో క్షేమము, కల్వరి సిలువలో క్షమాభివృద్ధి మనకు వాగ్దానం చేయబడుతున్నాయి. నా చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉంటున్నాను, పోయినటువంటి నీ ప్రియుని రాత్రి నువ్వు తీసుకుని రాగలవా? మహిమ మేఘము నీ కోసమై సిద్ధపడతా ఉంది. ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మనకు రుజువుగా ఉన్నాయి. నేడో రేపో ఈ భూమిని మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. మహిమ మేఘము నీ కోసం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి ఉంటుండగా
నువ్వు నీ పాపపు స్థితిలోనే ఉంటే ఎలాగూ ఎత్తపడతావు స్నేహితుడా, సోదరి. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అలసత్వాలు, దేవుని వాక్యము ఎడల, ప్రార్థన ఎడల, సంఘం ఎడల, సంఘ కాపరి ఎడల మనం చేస్తున్నటువంటి పాపాలు మన ప్రియుని దూరంగా తీసుకుని వెళ్ళిపోయినాయి. ఈ రాత్రి ఆ కొన ఊపిరితో ఉన్నటువంటి షూలమ్మితికి ఎలాంటి అవకాశం ఇచ్చాడో, పందుల పొట్టు తింటున్నటువంటి ఆ రెండవ కుమారుడికి, తప్పిపోయినటువంటి కుమారుడికి ఎలాంటి అవకాశం ప్రభు వారు ఇచ్చాడో, ఈ మీటింగ్స్కి వచ్చినటువంటి మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తా అంటున్నాడు. ఎస్ ప్రభువా, నేను నిన్ను వదిలిపెట్టేసానయ్యా. నా రక్షణ పొందినటువంటి తొలి దినాలలో ఉన్నటువంటి ఆనందము నాకు లేదు. నేను గుడికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ ఆ రక్షణ ఆనందము నాకు లేదు. చేస్తావా? చిన్న ప్రార్థన చేస్తావా? అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఒక్క నిమిషం ప్రియులరా, ఒక్క నిమిషం మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ఉన్నాడా నీ హృదయంలో ప్రియుడు? నీ హృదయంలో ప్రియుడు ఉన్నాడా? ఆయన వదిలిపెట్టకుండా ఉన్నాడా? ఓ నీ లేజినెస్ని బట్టి, నీ లెథర్జిక్ మైండ్ని బట్టి, సంఘ కార్యక్రమాల ఆసక్తి లేని దాన్ని బట్టి, వాక్యం చదవలేకపోవడాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రియులరా, ప్రభు నేను ఎప్పుడో వదిలేసిపోయి ఉంటే నోరు తెరిచి ప్రార్థన చేస్తావా? నోరు తెరిచి ప్రార్థన చేయి. నేను చెప్పేటంటే అవాస్తవాలు కాదు, ఇవి మన జీవితాల్లో జరుగుతున్నటువంటి విషయాలే. నువ్వు రక్షణ పొందినటువంటి తొలి దినాలలో ఉన్నటువంటి ఆనందం కానీ, రక్షణ పొందినటువంటి తొలి దినాలలో ఉన్నటువంటి సంతోషము కానీ, ప్రభుతో నీకున్నటువంటి సహవాసము కానీ, ప్రభుతో నువ్వు మాట్లాడిన విధం కానీ ఈరోజు నీకున్నాయా? లేకపోతే షూలమ్మితిలాగా కల్వరి శిలువ దగ్గరకు వచ్చినటువంటి ఆయన మనం పట్టుకుని, కల్వరి శిలువలో ఆడుతున్నటువంటి యేసు ప్రభుని గట్టిగా పట్టుకుని వదిలిపెట్టక తండ్రి ఇంట్లోకి తీసుకుని వద్దాం, తల్లి ఇంట్లోకి తీసుకుని వద్దాం. ప్రియ స్నేహితుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా, పరిశుద్ధాత్మ దేవుని హృదయాన్ని కదిలిస్తూ ఉంటుండగా, నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావా? లేదంటే నీ హృదయంలోకి క్రీస్తు ప్రభుని చేర్చుకుంటావా? ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసు ప్రభు వచ్చేటువంటి వేళ అయింది. నువ్వు సిద్ధపడ్డావా? సిద్ధపడి రైల్వే స్టేషన్కి వెళ్ళిన వాళ్ళ కోసమే ట్రైన్. ప్రియులరా, నేను ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాను, సామాన్లు సర్దుకుంటున్నాను, ఇదిగో వస్తున్నానంటే ఆగదు. రాకడైనటువంటి రైలు బండి బుద్ధి లేని కన్యకల వలె ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆయిల్ మనలో లేకపోతే ప్రియులారా, నువ్వు విడబడతావేమో. నువ్వు విడబడటం దేవుని చిత్తము కాక, దేవుని సేవకులు ప్రేమించి, దేవుని సేవకులు ప్రేరేపించి, అన్ని సంఘాలకు ఏర్పాట్లు చేసి, అన్ని సంఘాలను బిడ్డలను రప్పించి, ఎన్నో వసతులు ఏర్పాటు చేసి, వాక్యాన్ని 3 దినాలుగా దేవుడు నీకు అందిస్తూ ఉంటున్నప్పుడు, ఈ రోజైనా నీ హృదయం కరగకుండా ఆ కఠినపరచబడిన హృదయంతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా? లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో చేర్చుకుని రెండవ వర్తమానం కోసం నువ్వు సిద్ధపడతావా? ఒకసారి మీ హృదయాన్ని ఆలోచన చేసుకోండి, హృదయంలో ఆలోచన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు వారి హృదయాలను తాకుతున్నందుకే మీకు స్తోత్రాలు. వారి హృదయాలలో మీరు కన్నీటిని రప్పిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. యథార్థతను ప్రభు వారి ముందు పెట్టి, ప్రభు ఒక ప్రశ్న వాళ్ళకి ఇచ్చి మీరు ఆయన ఈ వర్తమానాన్ని మీకు ఇచ్చారు తండ్రి. వారు జవాబు చెప్పేటువంటి స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మరి సేవకులు చేసిన పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించి. నన్ను ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని చెప్పినట్లుగా తండ్రి, ప్రయాసకు అనేక రెట్లు ఫలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇక్కడ వాడబడుతున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి, ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతి సంఘస్థులను ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. ఈ వాక్యము ఫలించి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. అయ్యా, నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించండి. యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.